లింగాల ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సంబంధించిన అధినేత నరేష్ గారు నాకు చాలా చాలా ఒక 22 ఇయర్స్ నుంచి బాగా పరిచయం. ఆయన ఆయన వల్ల నాకు చాలా ఉపయోగం కూడా అయ్యింది గతంలో ఛానల్స్లో. ఆయన అడగగానే కాదనలేకపోయాను. సాంగ్ కూడా అందులో చాలా బాగుంది. ఆయన కూడా ఫస్ట్ నుంచి ఆయన ఇది మిమ్మల్ని పెట్టి చెయ్యాలి సాంగ్ అని ఇంకా అడిగారు కదా, కాదనలేకపోయాము, చేసాము. కానీ ఇవి నాకు భయం వేసింది. ఫస్ట్ రోజు షూటింగ్ అయిన వెంటనే 3 గంటల వరకు చేసిన తర్వాత వర్షం వచ్చి ఆగిపోయింది. ఆయన బాధపడిన బాధకి నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ రోజు లొకేషన్కి వెళ్ళగానే వర్షం పడిపోయింది, ఆగిపోయింది. అప్పుడు చూస్తే మనం డీ ప్రోగ్రాంలో ఉన్నాం, డీ షూటింగ్కి డేట్లు సరిగా సెట్ అవ్వక మళ్ళీ ఒక 1 వీక్ పోస్ట్ పోన్ అయ్యి అదే డ్రెస్సులు మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ అవే ప్రాపర్టీలు అన్నీ పెట్టి మన శ్రీకాంత్ మాస్టర్ గారు కూడా బాగా కష్టపడ్డారు వాటిలన్నిటి గురించి. అది అసలు నిజంగా ఎంత డెడికేషన్ అంటే ఫోక్ సాంగ్ చిన్నదే కదా వదిలేద్దామని ఈజీగా ఏమో అనుకున్నాను. కానీ నిజంగా వాళ్ళ డెడికేషన్ చూసి నిజంగా నాకే అనిపించింది, సాంగ్ క్యాన్సిల్ అయినా సరే నెక్స్ట్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రాపర్గా చేయించారు. శ్రీకాంత్ మాస్టర్ గారికి నిజంగా గ్రేటు. ఏదైనా సపోర్టింగ్ కూడా అలాగే ఉంది మన నరేష్ గారి వైపు నుంచి. కానీ మ్యూజిక్ కూడా అలాగే చేశారు. సాంగ్ పాడినవాడు కూడా అలాగే పాడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, సాంగ్ నేను చూశాను కదా, ఆ ఎడిటింగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. నువ్వు చేసిన స్టెప్స్ కూడా చాలా అనకూడదు, కలర్ఫుల్ సాంగ్ లాగా నాకు అనిపించింది. ఏదో తిట్టుకున్న సాంగ్ అలా ఉంది, కానీ ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించి నిజంగా నేనేనా అని అనిపించింది. నేను కూడా చాలా అందంగా ఉన్నాను. నేను డామినేట్ చేసాను అంత లేదులేండి, యాక్టింగ్తో డామినేట్ చేశారేమో, కానీ పాడడంలో నేనైతే కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఫాస్ట్గా వచ్చింది కాబట్టి లిరిక్ ఇబ్బంది పడ్డాను. కాకపోయినా కొంచెం ఇన్వాల్వ్మెంట్తో చేశాను అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సాంగ్ అన్నిటిలో నీకు నచ్చినటువంటి షూటింగ్ స్పాట్, నచ్చినటువంటి సీన్ ఏదైనా ఉందంటే చెప్పు. నచ్చిన ఇష్టమైన సీన్ ఏమందంటే వర్షంలో చేసాను, గుర్తుందా? వర్షం పడి ఆగి అన్నప్పుడు అదంతా బురదగా ఉండి అప్పుడు మంచి స్టెప్ చేసాం. బాబా అది నాకు భలే నచ్చింది. సైకిల్ని ఒక్కసారి వదులుతారు, మీరు ఒక్కసారి లోపలికి వస్తారు, ఆ సీన్ అయితే చాలా బాగుంది. నీకు అది నచ్చింది? నాకు నచ్చింది చెప్తే నేను నవ్వుతాను. చెప్పండి. ఒక కాలనీలో అంటే ఒక గల్లీలోకి వెళ్ళిన తర్వాత సుమారు ఒక 65-70 ఇయర్స్ పెద్ద అమ్మలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మ నువ్వు సాంగ్ పెడతావు, నువ్వు తిట్టాలి అని అంటే వాళ్ళందరూ తిడుతుంటే నా మీద నాకే వేసింది. అంటే తాగిన వాళ్ళని ఎంత ఘోరంగా తిడతారా అని వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే నాకు ఊహించుకుంటున్నాను, అమ్మో ఏం తిట్టిలరా బాబు అని. చాలా ఘోరంగా తిడుతున్నారు. ఆ ముసలావిడ అయితే అసలు నా ముఖం మీదకి వచ్చి ఇలా అంటుంది, నువ్వేదో అయిపోవాలి, నువ్వేదో ఇది అయిపోవాలి అన్నట్టుగా ఇలా ఇసుకుంటే నాకు భయం వేసింది. అమ్మ ఇది యాక్టింగ్ అమ్మ, నువ్వు నిజంగా ఇన్వాల్వ్ అయిపోతున్నావు అంటే ఆవిడకి ఏదో సరదా అనిపించింది. కెమెరా పెట్టారు, సౌండ్ వేసారు, ఈయన తిట్టాలి అన్న ఒక మాట మాత్రం బ్రెయిన్లో ఉంది. ఇంకొక సెకండ్ కానీ సాంగ్ పెంచితే నా మేకప్ మొత్తం చిరిగిపోయి ఆవిడ చేతి కట్టుకునేది, అంతలాగా అయింది. అంటే మామూలుగా అయితే ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు చేశాను, మీకు డబ్బులు ఇచ్చారు చేశారు, కెమెరామ్యాన్ గారికి డబ్బులు ఇచ్చారు చేశారు, కానీ అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరూ ఎంత బాగా సపోర్ట్ చేశారు కదండి. అయితే నా గురించి చెప్పాను కదా, నేను అందంగా కనబడతాను. అయితే అయ్యో నరేష్ గారు ఇంకొక 30 సెకండ్ సాంగ్ పెంచాల్సిందండి. ఆ ముసలాడితో కుట్టించాల్సి శుభ్రంగా. ఎందుకంటే ఇప్పుడు గురువు అయిపోయి మేమేం అనలేం కాబట్టి బయట వాళ్ళతో కుట్టించేయాలంటే. ఎందుకు కొడతారు? తాగితే కొడతారు. నేను తాగలేదు పాపం. నాకు ఆ సీసా ఇచ్చారు, అందులోని నీళ్ళలో కలిపిన పాలు ఒకటి ఇచ్చారు. తాగుతుంటే ఇక్కడి నుంచి ఇలా కారుతుంది. వాళ్ళు నిజంగా కళ్ళు తాగుతున్నాడేమో అనుకొని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. అబ్బాయి నిజంగా తాగుతాడా అంటున్నారు. ఓర నాయన ఇదేం తిట్టురా బాబు. కానీ ఆ సీన్ నాకు బాగా నచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరిని తిట్టడం అలవాటేమో. ఏమండి మీరు తిట్టండి అనగానే ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది. అంత బాగా తిట్టారు, సాఫ్ట్గా తిట్టారు, చాలా క్లారిటీగా తిట్టారు. మనసుకి దగ్గరగా అంటుకోలేనట్టు బాధ వచ్చలేనట్టుగా. అబ్బా ఎవరైనా తిడతారు కానీ ఎంత ఘోరంగా ఎంత మంచిగా ఎంత అఫీషియల్గా తిడతారని ఆ మామగారిని చూసిన తర్వాత అనిపించింది. నరేష్ గారు ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు తిట్టిన తర్వాత తిడతారు కదా, తిట్టిన తర్వాత లిప్ రీడింగ్ వస్తుంది కదా, అది అంటే అది
నీ బండ నీ బండ పోయి అది ఇది పోయి అది పోయి అంటున్నారు నాయన. ఇలా అంటే ఇక్కడి నుంచి అంటే ఈ బుర్ర వీడితో తలనొప్పి ఈడేదో ఒకటి అయిపోవాలని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా 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 పొడుస్తున్నాను. ఇంకొన్ని మీరు అన్నట్టుగా ఇంకొక సాంగ్ కానీ ఇంత లెంతగా పెంచుంటే ఆ ముఖంకి ఉన్నటువంటి మేకప్ అంతా ఆవిడ చేతికి అనుకునేది ఖచ్చితంగా. ఓకే, మన ప్రొడ్యూసర్ గారి గురించి అండ్ ప్రొడక్షన్ గురించి. ప్రొడక్షన్ మంచి ప్రొడక్షన్ పెట్టారు, బాగా చూసుకుంటారు. ఇంకేముంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనుషులు మనం బాగా చూశారు. అంటే నీకు మధ్యలో పరిచయం అయ్యారు కాబట్టి నాకు తెలియదు, కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు ఎప్పటికో కూడా మా బాండింగ్ ఎలాగంటే నువ్వు మనిషిలాగా ఇద్దరు మా ఫ్రెండ్షిప్ వేరు. బాగా చూసుకున్నారు. వీడిని బాగా చూసుకోలేదా? చాలా బాగా చూసుకున్నారు. నాకు ఇష్టమైన మిక్సర్ బిర్యానీ కూడా పెట్టారు. మీరు ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇచ్చారు. అంటే నేనేమనుకుంటున్నానంటే తెలిసిన వాళ్ళు సాంగ్ ఇలా చేయడం, వాళ్ళంత బాగా చూసుకోవడం అంటే అది ఏమంటే మన అనుకున్నాం. మరి ఏమి ఒక అందులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మనం అవన్నీ తీసుకోకూడదు. పొరపాటు అంటే ఏ పొరపాటు లేదు. నాకు అన్నిటికన్నా నాకు నరేష్ గారి మీద కోపం ఎక్కడొచ్చింది తెలుసా? చెప్పండి. మరి అది చెప్పాలి. అది ఆయన చెప్పండి. ఆయన పేమెంట్లు అన్నీ క్లియర్ అయిపోయింది, అది చెప్పేద్దాం. ప్రాబ్లం ఉంది. నేను ఒక మాట చెప్తానండి, మాస్టర్ గారు అని చెప్పి ఎక్కడికో పిలుస్తున్నారు అనుకొని చెప్పి రమేష్ ఇలా రండి అన్నారు. వెళ్ళాను. మీ బాటిల్ ఏది అన్నారు. ఈ బాటిల్ మాత్రం నమ్మరు. ఎక్కడికి వెళ్ళి ఆ బాటిల్ పట్టుకుని వెనకట్లో ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాను. సార్ మీ బాటిల్, సార్ మీ బాటిల్, సార్ మీ బాటిల్ అని ఎక్కడ పెట్టినా ఆ బాటిల్ తీసుకొచ్చేసి నాకు ఇచ్చేసేవారు. ఆ బాటిల్ ఎన్ని తాగానో నాకు తెలియదు, కానీ ఆ బాటిల్ పట్టుకొని ఒక ప్రదేశం చూపించాడు. రమేష్ నువ్వు అందులోకి వెళ్ళి ఇలా రావాలని. అది ఎలా ఉంటుంది, ఒక జైలు గోడలాగా. అంటే జైలు గోడ అంటే మనకి మనుషులకి జైలు గోడ అంటే జైలు గోడ అంటే ఎలా ఉంది, అందులో ఎవరు ఉండరు. కానీ నన్ను ఏం చేసేది తెలుసా, ఒక కోళ్ళ ఫారంలోకి తీసుకెళ్ళి పడేశారు. తెలిసి కవరాడిరా మీరు ఆ కోళ్ళ పైకి వెళ్తే ఆ కోళ్ళు ఇలా ఎగిరితాయి, స్లో మోషన్ వస్తుంది సార్ అన్నారు. వచ్చింది కదా, మరి ప్రోమోలో చూడలేదా? గోక్కునేది కూడా స్లో మోషన్ పెట్టవలసింది. దాని ఉన్నటువంటి పేలు అన్నీ ఎక్కిపోయి నేను ఎంత ఇబ్బంది పడి ఒక 1/2 అవర్ నాకు మళ్ళీ స్నానం చేయించినంత వరకు అవ్వలేదు. ఆ పేలు అన్నీ ఎక్కిపోయి అప్పుడు బాడీ స్ప్రే కొట్టాను అనుకోండి. అప్పటికి నేను పక్కన డ్యాన్స్ చేసి మరి వాసన వచ్చేది లేదు. నేను ఒకరిని బాగా పొగుడుదాం అనుకుంటున్నాను. ఎవరిని? లిరిక్ రాసిన ఆయన్ని కదా. ఆ లిరిక్ ఎలా ఉందంటే అబ్బా, ఒకదానికొకటి యాప్ట్ అయినట్టు. డైరెక్టర్ వాళ్ళ వైఫ్ దగ్గరుండి రాయించినట్టుగా అనిపించింది. ఆయన ఎక్కువ తాగుతారేమో మరి నాకు తెలిసి. సార్ ఏమనుకోండి సార్, చిన్న పన్ను అనమాట. సార్ నిజంగా మీరు తాగుతారా సార్? ఒకళ్ళు తాగితే నిజంగా నాకు తెలిసి 100% మేడం గారు పక్కన ఉండి లిరిక్స్ అన్ని రాయించినట్టుగా ఉంది. అప్పుడొక్కరు ఎవరో ఒకరితో గొడవ పడతారంట, ఎవరితోటి ఎక్కడ పడితే తెల్లాలేస్తే తాగుతారట, మళ్ళీ సాయంకాలం అయితే తాగుతారట, ఎవరి మాట వినరట. అంటే ఖచ్చితంగా ఒక జంట మధ్యలో ఒక తాగుబోతు వ్యక్తి ఒక భార్యని ఎంత ఇబ్బంది పెడతాడని స్పష్టంగా కళ్ళకు ముందే కనపడినట్టుగా రాశారు. చాలా గ్రేట్. అనుభవం ఏమన్నా బాగా ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. గ్రేట్ సార్. భాస్కర్ సార్ జస్ట్ పన్ను అంతే. మేడం గారు దగ్గరుండి చెప్పి రాయించారా ఏమో అనిపించింది, అంత క్లారిటీగా రాశారు. ఇది చాలా గ్రేట్ అండి. అంటే తాగుడు మీద రాయొచ్చు అంటే అంత ఫన్నీగా గొడవలు అయ్యేది, తాగేది, వేరే వాళ్ళతో రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు గొడవ అయ్యేది, తాగేది, ఆ భర్త కోసం ఆ భార్య పడుతున్నటువంటి బాధ అన్నీ చాలా సెన్సిటివ్గా, అంటే మనుషులు బాధపడకుండా జనాలకు అర్థమయ్యేటట్టుగా భలే మీరు లిరిక్స్ అన్నీ రాశారు భాస్కర్ సార్. సూపర్ సార్. మాకు మంచి లిరిక్స్ అందించినందుకు మీకు మా తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి షార్ట్ మీకు నచ్చిన మంచి షార్ట్. ఆ రోజు వైట్ లోపల వైట్ లుంగి పంచి లోపల వేసుకున్న ఒక షార్ట్, అది 12 ఆ షార్ట్ కాదండి, ఆ షార్ట్ కాదు. ఇప్పుడు చేసిన సాంగ్ లో మీకు నచ్చిన షార్ట్ మరి చెప్పాలి క్లారిటీ. నేను అంటే వేసుకున్నటువంటి ఫుల్ ప్యాంటు, హాఫ్ ప్యాంటు, షార్ట్స్ ఉంటాయి కదా బాబు, ఆ షార్ట్లు కాదండి. మాట్లాడతారో చెప్పండి. మంచి షార్ట్ ఏంటంటే మనకు కదా షార్ట్, కెమెరామెన్ కొరియోగ్రాఫర్కి షార్ట్ ఏంటి, ఇటు నుంచి వాటర్ కింద నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వాటర్ కింద నుంచి వస్తున్నాయి, బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆయన అంత 1/2 కిలోమీటర్ అంటే దగ్గర ఒక 500 మీటర్స్ వరకు ఆయన కెమెరామెన్ మన కొరియోగ్రాఫరు శ్రీకాంత్ గారు వెళ్ళారు. శ్రీకాంత్ గారు సారీ ఏమనుకోని చెప్తున్నాను, ఆయన వెనకాల పడిపోయారు. ఇదంతా బురద పాపం కాలువ దాటలేక పడిపోయారు. నవ్వాలో తెలియదు ఎవరో తెలియదు.
అందరూ చూస్తున్నారు అనుకున్నారు, వెంటనే ఎవరు చూడలేదు, లెగిసిపోయారు. మీకు ఇప్పుడు చెప్తున్నారు చెప్పి రెడీయా రెడీయా అంటున్నారు. పాపం మనకు కావాలని ఎవరు చూడట్లేదు, పాపం అక్కడి నుంచి అరుస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారు అంటారు, డాన్సర్స్ పిలుస్తుంటే పలకట్లేదంటే ప్రొడ్యూసర్ కొరియోగ్రాఫర్ జరుగుతుంటే అప్పుడు ఫోన్ కాంటాక్ట్ అయ్యి మన డైరెక్టర్ అది కొరియోగ్రాఫర్కి మనం సిగ్నల్ ఇస్తే అప్పుడు షార్ట్ రెడీ చేశారు. అది కూడా చాలా కష్టమైంది బ్రిడ్జ్ మీద, ఎందుకంటే అటు నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయి, ఇటు నుంచి బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, అవతల వాళ్ళని ఆపి ఇవతల వాళ్ళని ఆపి, అయినా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. మీరు చూస్తున్నటువంటి ఆడియన్స్ మీరు అనుకోవచ్చు, సాంగ్ మేమైతే 3 days చేసామండి. అంటే 1 day హాఫ్ డే చేసి వర్షం పడిపోయి ఆగిపోయి, అలాగే మిగతా 2 days కూడా మేము కంటిన్యూగా చేసాము. పిన్ టు పిన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ డే ఏదైతే ఉందో సెకండ్ డే కంటిన్యూటీ ఒక సినిమా సాంగ్ లాగా చేశారు. ఏదో మీ అందరికీ చెప్పాలని ఏం కాదు, అది జరిగింది కళ్ళతో చూశాను. చాలా హ్యాపీగా ఉంది. ఫోక్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సాంగ్లో ప్రతి ఒక్కరు అందరికీ తెలిసినటువంటి, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా జరిగినటువంటి ఒక సాంగ్. సింగర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, పల్సర్పై ఝాన్సీ గారు కానీ, నేను కానీ, మీకు నరేష్ గారు కూడా తెలిసి ప్రొడ్యూసర్, ఆయన గతంలో ఛానల్స్లో బాగా అన్నిటికీ కోఆర్డినేట్ చేసి అందరు ఆర్టిస్టులకు తెలిసినటువంటి నరేష్ గారు కానీ, చాలామంది అంత ఇప్పుడు D20లో కొరియోగ్రాఫర్ శ్రీకాంత్ మాస్టర్ గారు కానీ, వీళ్ళందరూ బాగా మీ ఆడియన్స్కి బాగా దగ్గరైనటువంటి తెలిసినటువంటి వ్యక్తులతో అందరినీ సెలెక్ట్ చేసి ఈ సాంగ్ చేశారు. మా కోసం కాకపోయినా మా నరేష్ గారి కష్టం కోసం అన్న ఈ సాంగ్ని ఫర్దర్గా మీరు మూవ్ చేయండి, అందరికీ తెలిసేలా చేయండి. అలాగే ఇంకొక నేను చెప్తాను, ఇంకొక విషయం చెప్తాను. చెప్పు. అంటే చాలా మంది పెద్దవాళ్ళతోని లాంచ్ చేయించారు ఈ సాంగ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది పెద్దవాళ్ళు అని అంటే, పెద్దవాళ్ళు అని కన్నా మా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకోవాలి. అది ఎలాంటిది, నేను గతంలో ఒక ఛానల్లో భలే ఛాన్స్, మా టీవీలో కానీ టీవీలో కానీ భలే ఛాన్స్ అనే ప్రోగ్రామ్ చేశాను. సుమా మేడం గారితో కంటిన్యూగా చేశాను. దానికి అప్పుడు పరిచయం అయినటువంటి నరేష్ గారు నాకు, అప్పుడు డైరెక్టర్ గారు హేమంత్ సార్ గారు, అనితా మేడం గారు, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్. ఎలా అంటే మాకు వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ జరిగినా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి, ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకున్న, పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకున్న, అలాంటి సిచ్యువేషన్స్లో మర్చిపోకుండా కొంతమంది వ్యక్తులు ఒక 5-6 ఉన్నాము, ఒక భలే ఛాన్స్ టీము. ఆ టీంలో నేను ఒక్కరిని, నాతో పాటు జూంబో కానీ, నరేష్ గారు కానీ, అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు ఫుడ్ పెట్టి మమ్మల్ని ఆదరించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది హేమంత్ గారు, అలాగే అనిత మేడం గారు. ముఖ్యంగా అందరితో ఎలా ఉంటారో ఏమో మనకు తెలియదు, చాలా రెస్పెక్ట్ఫుల్గా మంచిగా మాట్లాడే వ్యక్తి. అంటే అప్పటికి ఇప్పటికీ మర్చిపోకుండా ఒక షో చేసాం, ఆవిడకు ఉన్నటువంటి స్టార్ హోదాలో ఒక షో చేసాం వదిలేయచ్చు, కానీ ఫోన్ చేస్తే చెప్పండి రమేష్ గారు అని అడిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సుమా మేడం గారు. ఇప్పటికీ స్టిల్. అలాగే రాజు కనకాల సార్ గారు కానీ, ఇద్దరు కూడా ఇలా సాంగ్ చేసాము సార్, కొంచెం మీ చేతులతో అసలు ముందైతే చెప్పలే, ఎవరన్నా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు, మేమేమో అపాయింట్మెంట్ సార్ మేము ఒక 5 kilometerల దూరంలో ఉన్నాం, మేము వస్తున్నాం సార్ అంటే, సరే వచ్చేయండి అని అన్నారు. దేనికి పని అన్నారు, సార్ ఏదైనా వచ్చి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళాక పోస్టర్ ఓపెన్ చేసి ఇచ్చేస్తే మేడం గారు అన్నారు, నేను ఇలా ఉన్నాను, మీరు వచ్చేసారు, పోస్టర్ ఆన్ చేసి ఇమ్మంటున్నారు, ఏంటిది ఎలా కాదు అని అన్నారు. కానీ మాట్లాడారు, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఆవిడ బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఆవిడతో పోస్టర్ లాంచింగ్ చేయడం, అలాగే మా హేమంత్ సార్తో కూడా పోస్టర్ లాంచింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందులో ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది, ఆది గారు, చాలామంది చెప్పారండి. నిజంగా ఆది గారు కూడా అసలు మామూలు గారు D20 సార్ చెప్తారా వీడియో అంటే, ఎందుకు చెప్పండి మాస్టర్ గారు, మీ గురించి నేను ఎందుకు మాట్లాడాను మాస్టర్ గారు అన్నారు. ఒక్కసారి చెప్పగానే చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది గారు కూడా చాలామంది చెప్తా మన గురించి, చాలామంది. మళ్ళీ ప్రభాకర్ గారు, ఆర్టిస్ట్ ప్రభాకర్ మెగాస్టార్ గారు, ఆయన కూడా మన గురించి చెప్పడం, సాంగ్ గురించి చూడమని చెప్పడం, అది హ్యాపీగా ఉంది. అభయ్ కృష్ణ గారు కూడా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ చెప్పారు. మన సాంగ్ కూడా ఈ నెల తెలుసు కదా, చెప్పండి, నాకు తెలియదు, నీకు అడుగుతున్నా. ఈ సాంగ్ ఈ నెల 26th రిలీజ్ అవ్వబోతుంది. సూపర్ సూపర్. ఫోక్ సాంగ్
ఝాన్సీ గారు చేశారు, కానీ నేనైతే ఫస్ట్ టైం ఈ ఫోక్ సాంగ్ చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే మమ్మల్ని ఆదరించండి. ఇంకా మేము మంచి మంచి సాంగ్స్ చేయటానికి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మా నరేష్ గారికి, అలాగే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి సుమా మేడం గారికి, రాజు కనకాల గారికి, హేమంత్ సార్కి, అలాగే అనిత మేడం గారికి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెయిన్ ఎవరికి చెప్పాలి, అలాగే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిన తర్వాత మా లోగో చూసి మమ్మల్ని బ్లెస్ చేశారు మన పున్నం ప్రభాకర్ గారు. వారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మీరు అంత బిజీలో ఉండి కూడా మా సాంగ్ చూసి ఆల్ ది బెస్ట్ చెప్పి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు బ్లెస్సింగ్స్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కళాకారుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ మినిస్టర్ గారైన పున్నం ప్రభాకర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా లోగోను కూడా మీరు వీక్షించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనం చూసేది ఒక 5 నిమిషాల పాట అనుకుంటాం, కాదు, దాని వెనకాతల చాలామంది కష్టం ఉంది. నేను చాలా సాంగ్స్ చూసి ఆహా ఓకే బాగుంది అని ఒక్క మాటతో మనం తీసి పక్కన పడేస్తాం, కానీ ఆ కష్టం చాలా కష్టం అండి. వర్షం పడుతుందేమో తెలియదు, అవతల వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు, కొంతమంది కోఆపరేట్ చేయరు, కొంతమంది లొకేషన్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అవ్వదు, షూటింగ్ చేయకూడదు అంటారు, మొత్తం ఎక్విప్మెంట్తో వెళ్ళిపోతాం అక్కడికి. అలా ఎన్నో కష్టాలు పడుతూ మీకు అసలు సాంగ్ని రిలీజ్ చేసి మీకు అందిస్తున్నాం అంటే ఆ కష్టాన్ని గుర్తించి మా లింగాల ఎంటర్టైన్మెంట్స్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందులో చేసిన మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మీ అందరికీ ఒక విషయం అండి, ఈ సాంగ్ మీరు వినగానే ఒకటి అనుకుంటారు, కొంతమంది మహిళలు ఉంటారు, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తారు ఏంటి తాగుడు కోసం చేశారు సాంగ్ అని. ఇక్కడ ఏంటంటే తాగుడు అనేది పక్కన పెడితే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగినటువంటి చిన్న ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆర్గ్యుమెంట్. అది ఎలా అంటే కావాలనే వాళ్ళ మిస్సెస్ని తను ఇంకా కావాలని చిలిపిగా కోపం ఎక్కువ రావాలి, చేయకూడని పని చేస్తే ఇంకా ఏమో వస్తుంది అన్నట్టుగా ఏదో తాగడం. ఆవిడ తిట్టితేనే కానీ ఇతని మనసుకి హ్యాపీనెస్ ఉండదు. అలా రోజు తిట్టించుకుంటేనే అతనికి హ్యాపీ. అలా తిట్టుకోవడం వల్ల ఇద్దరికి కూడా రోజు మాట్లాడుకునే టైం కూడా దొరుకుతుంది. కొంతమంది తాగి రోడ్డు మీద ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటారు. అలాగా అతిగా తాగొద్దు. ఫ్యామిలీ పరంగా మీరు అందరూ బాగుండాలి. తాగుడున్న అలవాటు ఉన్న వాళ్ళు పూర్తిగా మానుకోండి అని చెప్పం, కానీ మీకు సంబంధించినటువంటి ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్పగలం. ఇది తాగుబోతు సాంగే కానీ ఎంటర్టైన్మెంట్, చిన్న క్యూట్గా జరిగినటువంటి భార్యాభర్తల మధ్యన గొడవ మిమ్మల్ని అందరికీ అందించి చూపించాలన్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఎవరు కూడా తాగి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఆయన చెప్పింది ఏంటంటే ఇది తాగుబోతు పాట కాదు, ఇది ఆల్రెడీ మేము చెప్పాం లింగాల ఎంటర్టైన్మెంట్స్, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఈ సాంగ్ చేసాం. చాలా చాలా అందంగా ఉంటుంది. మొగుడు పిల్లల మధ్యన ఆ మాత్రం గొడవలు లేకపోతే ఎలా చెప్పండి. అదే చిలిపి గొడవలతో మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము వస్తున్నాం మా లింగాల ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి. థ్యాంక్ యూ.